పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా వసించు నా హృదయాంతరంగమునా అంతర్యామి ప్రభు ఓ అంతర్యామి ప్రభు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు మొదటి శుక్రవారం యేసు తిరుహృదయానికి అర్పించుకుంటూ ప్రార్థన చేశాం. ఈరోజు మరియ తల్లి నిష్కళంకమైన హృదయమునకు యేసు తిరుహృదయానికి అర్పిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన అందరి ఉద్దేశములను ప్రభునికి అర్పించుకుందాం. సుశీల్ రాజ్ మంచి ఉద్యోగం, జెసిలీనా గర్భంలోని శిశువు మంచి ఆరోగ్యం, వినీత్ రాజ్ బంగారు భవిష్యత్తు కొరకు ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు పుష్ప కుటుంబం, అలాగే టి ఆనంద్ రెడ్డి శిరీష కుటుంబంలో దేవుడు చేసిన మేరలకు కృతజ్ఞతగా ప్రణీత్ మంచి ఉద్యోగం, ప్రణీత్ సునీల్ మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తు కొరకు, పశువుల మంచి ఆరోగ్యం, కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే రిత్విక్కి జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు సునీల్ మరియు శైలజ. పోలినేని విఘ్నేష్ సిఏ ఇంటర్మీడియట్ గ్రూప్ 1లో సెకండ్ ఎగ్జామ్ రేపటి దినం రాయిచుండగా దివ్యకారుణ్యమూర్తి హస్తమతినికి తోడుగా ఉండి ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా ఈ ప్రార్థన దివ్యకారుణ్యమూర్తి పాదాలకు సమర్పిస్తూ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మొత్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు పనులన్నింటిని ప్రభు ఆశీర్వదించాలని, ఈ విపరీతమైనటువంటి ఎండలో బాధపడుతున్నటువంటి ప్రజలందరినీ మంచి వాతావరణంతో ప్రభు దీవించి మన ఉద్దేశములతో అర్పించి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనందరినీ ఈ నెలంతా యేసు తిరుహృదయానికి నిష్కలంకమైన మరియ తల్లి హృదయం చేస్తున్న ప్రార్థన ఫలించాలని ప్రభుని ఆశతో ప్రార్థించుకుంటూ కరుణ చెప్పని భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును,
విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రభు కోరుకున్న గొప్ప ఆలయం పెద్ద పెద్ద ఆలయములు కాదు, మన హృదయనే కోరుకుంటున్నాడు. 1 కొరింథీ 3:16 చెప్తున్నాడు, మీరే నా దేవాలయం అంటున్నాడు. వాట్ గాడ్ లవ్స్ అస్ అ గ్రేట్ టెంపుల్ ఈజ్ నాట్ బిగ్ పెలేషియస్ టెంపుల్స్, బట్ హీ వాంట్స్ అస్ టు బికమ్ హిస్ టెంపుల్. 1 Corinthians 3:16. అందుకే వసించు నా హృదయ అంతరంగమున అంతర్యామి అని పాడపోతున్నాం. మొదటి గుర్తులో ఆదికాండం 1:31లో దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను, ఆయన కంటికి అది చాలా బాగుండేది. దేవుడు సృష్టి చాలా బాగున్నది. ఎస్, బట్ వీ మేడ్ సమ్ మిస్టేక్స్. కానీ మనం చేసిన కొన్ని పొరపాట్ల వలన సృష్టిలో చాలా తేడా కనిపిస్తుంది. ఈరోజు విపరీతమైన ఎండ, ఇవన్నీ కూడా దేవుడు సృష్టించినది కాదు. Genesis 1:31, God saw what he created and it was very good, but it is today climate is very bad. It is not coming from God. Maybe we might have made a mess of that. Let us ask pardon and forgiveness from God. Anta ayana srushti. Everything is his creation. Among that, the greatest creation is man. He breathed in his nostrils, taking the mud, making the man out of it. నేల మెట్ట కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసిన అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. అదే ఆయన దృష్టికి చాలా గొప్ప సృష్టి. మనమే దేవుని దృష్టికి చాలా గొప్ప విలువైన బిడ్డలం. ఆదికాండం 2:7, Genesis 2:7 పాడుదామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, వసించు మా హృదయమునందు ఓ అంతర్యామి. పెంతెకోస్తు పండుగ కోసం సిద్ధపడే రోజులు ఇవి. వసించు నా హృదయాంతరంగమున అంతర్యామి ప్రభు, ఓ అంతర్యామి ప్రభు. వసించు నా హృదయాంతరంగమున అంతర్యామి ప్రభు, ఓ అంతర్యామి ప్రభు. భూలోకం ఆకాశం సకల ప్రాణులు నీ సృష్టియే ఓ సృష్టికర్త. భూలోకం ఆకాశం సకల ప్రాణులు నీ సృష్టియే, ఓ నీ సృష్టియే. నీ శ్వాసను నాలో ఊది నాలోనే ఉండాలని ఆశించవా ఓ సృష్టికర్త. నీ శ్వాసను నాలోనే ఉండాలని ఆశించవా సృష్టికర్త. వసించు నా హృదయాంతరంగమున అంతర్యామి ప్రభు, ఓ అంతర్యామి ప్రభు. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ప్రభు పలుకుతున్నాడు యోహాను 7:37లో, ఎవరైనా దాహముతో ఉంటే నా చెందుకు రండి, మీ హృదయ అంతరంగము నుండి జీవనది ప్రవహించినట్టు నేను చేస్తా. దోస్ ఆర్ థర్స్టీ కమ్ టు మీ and I will make the river to flow out of your heart. So from your heart there is lot of good things can happen. God wants to do that for the power of the Holy Ghost. That's why we have the feast of Pentecost on 19th of May. 19 మే నెలలో మనం పెంతెకోస్తు పండుగను కొనియాడుతున్నాం. జీవ జల నదులు మన హృదయ నుండి ప్రవహించినంట. దానికి పేరు పరిశుద్ధాత్మని యోహాను 7:37 నుంచి 39 వరకు ప్రభు సెలవిచ్చాడు. అందుకే దాహముతో ఉన్నామయ్యా, కీర్తన 61:1 ప్రకారం నీ కొరకై ఉబిలాడుచున్నాం, నీ ఆశ కలిగి ఉన్నాం, నీళ్ళు లేక ఎండి మాడి ఉన్న నేల వలె ఆత్మయు నీ కొరకు దప్పిక కొనుచున్నది. ఓ గాడ్, లైక్ ఎ డ్రై weary land looking for water, my soul thirsts for you, Lord. Thirsty person will receive the Holy Spirit. పాడుదామా ప్రేమన సహోదరి సహోదరులారా, మన దాహమును వెల్లడి చేస్తాం, దప్పికను తీర్చి ఆత్మను పొందుకునే పండుగ పెంతెకోస్తు పండుగగా మారునుగా. వసించు నా హృదయాంతరంగమున అంతరయామి ప్రభు, ఓ అంతరయామి ప్రభు. వసించు నా హృదయాంతరంగమున అంతరయామి ప్రభు, ఓ అంతరయామి ప్రభు. దాహముతో నా హృది నీకై తప్పిస్తుంది, సొంతం చేసుకో నన్ను సొంతం చేసుకో. దాహముతో నా హృది నీకై తప్పిస్తుంది, సొంతం చేసుకో నన్ను సొంతం చేసుకో. నా పదములతో నీ ప్రేమ వర్ణించలేకున్నాను, నీవే నాతో మాట్లాడుము. నా పదములతో నీ ప్రేమ వర్ణించలేకున్నాను, నీలో నాతో మాట్లాడుము. వసించు నా హృదయాంతరంగమున అంతరయామి ప్రభు, ఓ అంతరయామి ప్రభు. దాహముతో ప్రార్థన చేస్తాం, ఆత్మను పొందుకునే రోజులుగా ఈ రోజులు మారునుగాక ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అమ్మ మరియ తల్లిని స్మరించే మొదటి శనివారం ఆమె సిలువ క్రింద నిలబడుతున్న ఆ దృశ్యాన్ని దర్శనమును చూసుకుంటూ ఆమె ద్వారా యేసు సిలువ దగ్గరికి వెళ్ళి పాపాన్ని గడిగిన జీవరక్తం జీవజలం ప్రవహించమని ప్రార్థించుకున్నాం. మొదటి యోహాను మొదటి అధ్యాయం 7వ వచనం, 1 John chapter 1 verse 7. As we concentrate on Mother Mary who is standing under the cross interceding for us sinners, may the blood and water from the cross, as yesterday we reflected, gush out from the heart into each one of us and wash and cleanse and consecrate the whole world during this month with a terrible heat. ఈ విపరీతమైన ఎండలో ప్రజలను ప్రభు కాపాడమని, రక్తకోటలు మరుగుపరచుకోమని 1 John 1:7 says, yes, the blood of Jesus washes us from all our sins. Amen. యేసుక్రీస్తు రక్తం సకల పాపముల నుండి మనల్ని శుద్ధి చేయును. Amen. రోమన్స్ 5:8, రోమిలకు రాసిన 5:8, మనం పాపాత్ములై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించను కదా, ఆయన రక్తం వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులైతిమి. When we were still sinners, Jesus died on the cross. By his blood we are made righteous. Romans 5:8. ఎంత గొప్ప భాగ్యం. 2 రోజులుగా సిలువ క్రింద నిలబడి ప్రార్థించే ప్రార్థన జరుగుతుంది. నిన్న యేసు హృదయానికి, యేసు ఈరోజు మరియ తల్లి నిష్కలంక హృదయానికి పాడుదాం. వసించు నా హృదయంతరంగమున అంతర్యామి ప్రభు. పెంతెకోస్తు పండుగ కోసం సిద్ధపరచుకునే దినముంది. వసించు నా హృదయాంతరంగమున అంతర్యామి ప్రభు. ఓ అంతర్యామి ప్రభు. వసించు నా హృదయాంతరంగమున అంతర్యామి ప్రభు. ఓ అంతర్యామి ప్రభు. నా పాపం నిన్ను సిలువలో కొట్టింది, మన్నించుమా ఈ పాపిని. నా పాపం నిన్ను సిలువలో కొట్టింది, మన్నించుమా ఈ పాపిని. నీ హృది నుండి వెలువడే రక్తనీటితో నన్ను కడుగుమయ్యా,
కడుగుమయ్యా. నా హృది నుండి వెలువడే రక్త నీటితో నన్ను కడుగుమయ్యా, కడుగుమయ్యా. వసించు నా హృదయాంతరంగమున అంతర్యామి ప్రభు, ఓ అంతర్యామి ప్రభు. మన పాపమును ఒప్పుకొని ఈ నెలలో ఏ పాపం శాపం ప్రజల మీద కానీ మన మీద కానీ ఈ విపరీతమైన ఎండ నుండి కాపాడమని ప్రభు దగ్గర ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అటు చూస్తే ఇరాన్ మరి ఇజ్రాయెల్ దేశం మధ్యలో యుద్ధ వాతావరణం, ఇటు చూస్తే విపరీతమైన ఎండ, ఇంకా ఎన్ని పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు. ఇవన్నిటి మధ్యలో దేవుడు కరుణించి సంరక్షించమని ప్రార్థన చేసుకుందాం. వన్ సైడ్ వార్ లైక్ సిచ్యువేషన్, అనదర్ సైడ్ we have a kind of terrible heat, summer, and so many other situations which you will have to pray. Let us pray. యేసువా దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపం ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్య వాక్య కేంద్రమును ఇక్కడ జరుగుతున్న పనులను DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా నిష్కళంకమైన మరియ తల్లి మా కొరకు ప్రార్థించండి. ఓ ఇమాకులేట్ హార్ట్ ఆఫ్ మేరీ. నాలుగో గుర్తు మత్తయి 9:36 వ్యాధి బాధలను పోగొట్టుచు
నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ వైపు, కాపరిలేని గొర్రెల వలె ఉన్న చెదరిన మంద వైపు చూస్తూ కరుణామయుని కడుపు తరుగుకొనిపోయింది. God was moved with compassion when he saw the sick people. Sheep without the shepherd went around healing the sick. వ్యాధి బాధలు ఎలా అని రాయబడి ఉన్నది. అన్ని వ్యాధి బాధలు ఈ ప్రోగ్రాం ద్వారా స్వస్థతగా మారునుగా. ఆమేన్. This program is a special program. It is the time when Jesus died on the cross. Whatever we ask will be answered. Amen. యేసు మరణించిన గడియ ఈ టైంలో ఏది అడిగినా ఇస్తానన్నాడు. వ్యాధి బాధలన్నీ తొలగిపోవునుగా. ఆమేన్. అంధకార శక్తులు బంధింపబడును. ఆమేన్. శుభవార్త కలుగునుగా. ఆమేన్. వాతావరణం కూడా యేసు నామములో మారిపోవునుగా. ఆమేన్. Let every sickness be healed in the name of Jesus. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం, పెందెకోస్తు పండుగ కోసం ప్రార్థిస్తున్న వేళలో ఆత్మదేవుడు వచ్చి దుష్ట ఆత్మ శక్తులను వెళ్ళగొట్టునుగా. ఆమేన్. ప్రార్థనతో పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. వసించు నా హృదయాంతరంగమున అంతర్యామి ప్రభు, ఓ అంతర్యామి ప్రభు. వసించు నా హృదయాంతరంగమున అంతర్యామి ప్రభు, ఓ అంతర్యామి ప్రభు. వ్యాధులతో బాధలతో కృంగి ఉన్నాము, జాలితో చూడు యేసు హృదయమా. వ్యాధులతో బాధలతో కృంగి ఉన్నాము, జాలితో చూడు యేసు హృదయమా. ఆంతరిక స్వస్థత శారీరక స్వస్థతని జాలిగల హృది నుండి ప్రవహించునుగాక. ఆంతరిక స్వస్థత శారీరక స్వస్థతని జాలిగల హృది నుండి ప్రవహించునుగాక. వసించు నా హృదయాంతరంగమున అంతర్యామి ప్రభు, ఓ అంతర్యామి ప్రభు. వ్యాధి బాధలను తొలగించే యేసుప్రభు హృదయం వైపు చూస్తూ, నిష్కళంకమైన హృదయం మరియ తల్లి వైపు చూస్తూ ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధిగ్రస్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇల్లు కట్టుకోవాలని ఆశించే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇల్లు కట్టుకుంటున్న వారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల గురించి బాధపడుతున్న తల్లిదండ్రుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తల్లిదండ్రులు కన్నీళ్లు తుడవాలని ఏడుస్తున్న పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ వడక ముగించుకుని వెళ్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రయాణం చేసి రేపు సాయంత్రం నుంచి తమిళ మొడకములో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 19వ తారీఖున జరగబోతున్న పెందెకోస్తు పండుగ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను 26 నుంచి 29 వరకు జరుగుతున్న స్వస్థత విడుదల మహాసభ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 2 రోజులు మనలను మన కుటుంబాలను దేవుని హృదయానికి అర్పించుకుంటూ ఉన్నాం. 2 days continuously we are consecrating ourselves, our families and the world to the Sacred Heart of Jesus through Immaculate Heart of Mary today. అమ్మ మరియ తల్లి నిష్కళంకమైన హృదయ కలిగిన మాత, వేలాంగణి మాత, ఆరోగ్య మాత, సహాయ మాత, గుణదల మాత, ఇన్ని పేర్లతో కలిగినటువంటి మరియ తల్లిని మొదటి శనివారం మనము ప్రభు వైపు చూస్తూ ఆమె ద్వారా ప్రార్థన చేసుకుంటున్నాం. On this first Saturday we remember the Immaculate Heart of Mary. Through that heart we go to Jesus and pray for the whole world and our family members. అపోస్తల చర్యలు 16వ అధ్యాయం 31వ వచనం, నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచినచో నీవును నీ కుటుంబము రక్షింపబడును. If you keep your faith on the Lord, you and your family will be saved. ఈ వాగ్దానానుసారం మీ కుటుంబాన్ని దేవుడు ఈ నెలంతా భద్రంగా కాచి కాపాడునుగా. దేశములను, రాష్ట్రములను, ప్రపంచాన్ని దేవుడు ఆయన రెక్కల క్రింద భద్రంగా కాచి కాపాడునుగా. Acts of the verses 16:31, you and your family will be saved, you said. Lord, we believe you will protect our families, Lord, during this summer. ఈ విపరీతమైన ఎండలో ప్రతి ఒక్కరిని దేవుడు రక్షించునుగాక. మొదటి సాముయేలు 7వ అధ్యాయం 16వ వచనం, నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కన్ను సన్నులలో ఉండును. యూ అండ్ యువర్ కింగ్డమ్ విల్ బీ ఆల్ ద టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ ప్రొటెక్టెడ్. 1 Samuel 7:16. ఈ నెలకు సరిపోయే వాగ్దానంలో 2 రోజులుగా ధ్యానిస్తున్నాం. చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు, ప్రవచనం ఫాదర్ గారు అన్నారని. ప్రవచనం అంటే ప్రభు వచనం జరుగునుగాక. ప్రార్థనతో పాడి ముగిస్తాం. అనేక మంది రిజల్ట్ మంచిగా పొందుకుంటారంటున్నారు. రిజల్ట్ కోసం వేచి ఉన్న వాళ్ళని కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్. వసించు నా హృదయాంతరంగమున అంతర్యామి ప్రభు, ఓ అంతర్యామి ప్రభు. వసించు నా హృదయాంతరంగమున అంతర్యామి ప్రభు, ఓ అంతర్యామి ప్రభు. ఇది హిందీ పాట. చివరిగా హిందీలో కూడా పాడి ముగిస్తాను. నా జీవం నా కుటుంబం సర్వ మానవాళిని నీ హృదికే అర్పిస్తున్నా. నా జీవం నా కుటుంబం సర్వ మానవాళిని నీ హృదికే అర్పిస్తున్నా. యేసయ్యా నీ హృది సకల మానవాళి హృదయాలలో నివసించుగాక. యేసయ్యా నీ హృది సకల మానవాళి హృదయాలలో నివసించుగాక. బసు జాओ ముము మందిరు మేరే అంతర్యామి ప్రభు, ఓ అంతర్యామి ప్రభు. बस जाओ मन मंदिर मेरे अंतर्यामी प्रभु, ओ अंतर्यामी प्रभु, ओ अंतर्यामी प्रभु.
కుటుంబాలను ప్రభువునికి అర్పిస్తాం, ప్రపంచాన్ని అర్పిస్తాం. నేను రోజు చెప్పినట్టు నా చిన్న చెల్లి కొడుకు దీపక్ పెళ్ళి దేవుని చిత్తానుసారం జరిగి వాళ్ళిద్దరు బాగానే ఉండేటట్టు మనము అనేక కుటుంబాల కోసం ప్రార్థిస్తుండగా మన కుటుంబాలను దేవుడు దీవించమని మీ ఉద్దేశంలో అర్పించి ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య సంతోషిని ఆరోగ్య స్వామి మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవిస్తున్నాడు. ప్రయాణం చేసుకుంటూ తమిళనాడు నుంచి అంత దూరం ప్రయాణం చేసుకుంటూ వస్తున్న వారిని ప్రయాణంలో తోడుగా ఉండమని, ఈ ఎండలో వాతావరణంలో దేవుడు దీవించాలని, ఇక్కడికి వచ్చి రేపటి దినం సాయంత్రం నుంచి వారికి వాక్య పరిచర్య చేస్తున్న మనలను ప్రభు దీవించాలని, ఆదివారం దీవించబడాలని దేవుని ఆశీర్వాదముల కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you, remain with you forever and ever. అంతరయామి ప్రభు, ఓ అంతరయామి ప్రభు వసించు నా హృదయంతరంగమున. అంతరయామి ప్రభు, ఓ అంతరయామి ప్రభు. God bless you.